చిన్నపిల్లలతో చేసే శృంగారాన్ని పోడోఫిలియా అంటారు. దట్ ఈస్ ఎ హీనస్ యాక్ట్. అమ్మాయికి వయస్సు లేకుండానే రేప్స్ జరిగినప్పుడు ఒక్కోసారి అమ్మాయికి మెన్సెస్ స్టార్ట్ కాకముందే రేప్స్ జరుగుతాయి. పాపం విక్టిమ్స్ అంటారు మనం వాళ్ళని. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ, కానీ వాళ్లకు టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయి ఒక్కోసారి యూరిన్ కంట్రోల్ తప్పడము, లేదా పార్టీ కంట్రోల్ తప్పడము, లేదా పెద్ద టేర్ ఉండి హీల్ కాకపోవడము, నడిచినప్పుడు ఇబ్బందులు పడడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇట్స్ ఏ హీనస్ యాక్టివిటీ. సొసైటీ షుడ్ కండెమ్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరికైనా డిజైర్ ఉంటే వీలైతే వైఫ్తో చేసుకోండి, వీలు లేకపోతే దెర్ ఆర్ ప్రాస్టిట్యూట్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకున్నా తప్పులేదు, లేదా మ్యాస్టర్బేట్ చేసుకున్నా తప్పులేదు, కానీ రేప్స్ చేయకూడదు. రేప్స్ చేయడం వల్ల మన శరీరానికి 2 నిమిషాలు ఆనందం కలిగితే కలగచ్చు, కానీ తర్వాత 7 years 5 years ఏదో గవర్నమెంట్ లా ప్రకారం వాళ్ళని జైల్లో పెట్టాల్సి వస్తుంది, పరువు పోతుంది. చాలా మంది అమ్మాయిలు ఏంటంటే పాపం విక్టిమ్స్ అయి కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, చెప్పుకోవడానికి భయపడతారు. సో సొసైటీ షుడ్ చేంజ్. రేప్ విక్టిమ్ను విక్టిమ్గా చూడాలి. రేప్ చేసిన వాడిని మనం వాడికి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అవి ఇవ్వాలి. సొసైటీలో వాడిని అబాండన్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా దూరం పెడతారన్న భయం ఉండాలి. అట్లాంటి ఉన్నప్పుడు మనకు అర్థశాస్త్రం అని చాణక్యుడు రాసింది. అర్థశాస్త్రం అంటే కేవలం ఎకనామిక్స్ అని కాదు, అందులో హీనస్ క్రైమ్స్ చేసిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనేది రాస్తాడు. ఆ వ్యక్తినే కాకుండా ఆ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ని, లేదా వాడి ఇల్లు కూల్చేయడము, వాడికి సొసైటీలో వాడిని ఇంటికి రానియకపోవడము, ఇట్లాంటివి పెడితే ఆ భయం ఎక్కువ ఉండి ఇట్లాంటి క్రైమ్స్ చేయకుండా ఉంటారు.